ఈ చైతన్య శక్తి ఏమిటి? ఇది జ్ఞాన చక్షువులకు మాత్రమే కనబడేటటువంటి శక్తి. ఆ చైతన్యము ఏ రకంగా ప్రవహిస్తోంది, అది ఏ రకమైన ఏ రూపంలో ఈ విశ్వం అంతా కూడా నిండి ఉంది. ఈ నిండి ఉన్నదాన్ని మీరు మాకు దర్శనం ఇవ్వాలనుకున్నారు, మాకు దర్శనం ఇచ్చారు. లేకపోతే మా మామూలు కళ్ళకి కనిపించేటటువంటి ప్రవాహం ఇది కానే కాదు, చూడలేము. ఇది ఏ రకంగా తిరుగుతోంది, ఇది ఏ రకంగా వెళుతుంది అంటే మరి ఆ గుహ చుట్టూనే తిరుగుతుందా, ఆ గుహేనా అనుకున్నాను నేను. ఆ గుహ ఎక్కడ ఉంది, అది అక్కడి నుంచి చైతన్యం ఎలా వచ్చింది అన్నది మీరు స్పష్టంగా నాకు చూపించారు. అది ఏ రకంగా చూపించారు అన్నది కనుక నేను అబ్జర్వ్ చేస్తే ఎన్ని రూపాల్లో మీరు నాకు చూపించారు అనేటటువంటిది నేను నా నా జ్ఞానానికి అందించినంత మటుకు దీన్ని నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఎలా చూపించారంటే ముందు ఒక కాంతి శరీరాన్ని చూపించారు. ఆ కాంతి ఎర్రటి లైట్ తోటి ఉన్నటువంటి ఒక కాంతి శరీరాన్ని చూపెట్టారు. ఆ కాంతి శరీరం కూడా ఆ రకంగా తిరగడానికి కూడా చూశాను. అయితే మొట్టమొదట అది ఎదురుగుండా కనపడుతున్న గుహేమో, గుహలో లైట్ ఏమో అనుకున్నాను. లైట్ అయితే స్టాండ్ స్టిల్గా ఉండాలి, కానీ దీని కింద ఉన్న 2 ట్యూబ్ లైట్లు కనిపిస్తున్నాయి, అవి స్టాండ్ స్టిల్గా ఉన్నాయి, అవి కదట్టలేదు. మరి నక్షత్రం ఏమో అనుకున్నాను. ఈ రోజున ఈ స్కై మీద ఒక్క నక్షత్రం కూడా కళ్ళకి కనపడట్లేదు, ఎక్కడా లేదు. ఇదంతా చాలా డార్క్గా ఉంది. రాత్రి ఇప్పుడు చాలా టైం అయింది, 7, 8 అయిపోతుంది, 8 దాటిపోతుంది. ఈ టైంలో మరి ఒకవేళ నక్షత్రమైనా స్టాండ్ స్టిల్గా ఉండాల్సింది. కానీ ఈ చైతన్య ప్రసారం, చైతన్యం యొక్క ఈ చైతన్యం అంటే ఏమిటి, అది లైట్ రూపంలోనే ఉంటుందని మహానుభావులందరూ చెప్పారు. మీరు కూడా చెప్పారు, సూక్ష్మ శరీరంతో ఉంటాను నేను, కాంతి శరీరంతో ఉంటాను, నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను అని చెప్పారు. మీరు చెప్పారు, బాగుంది. కానీ మీరు కాంతి శరీరంతో ఇక్కడ ఉన్నారు అని ఉంటే మరి మేము చూడలేము, మామూలు కళ్ళకి మాకు కనపడదు. మీరు కాంతి శరీరంతో మాకు కనపడినా మేము గ్రహించలేము. కానీ కాంతి శరీరంతో మీరు ఇక్కడ ఎలా తిరుగుతున్నారు, విశ్వాన్నంతా కూడా మీరు ఏ రకంగా పరిపాలిస్తున్నారు, విశ్వాన్నంతా ఈ చైతన్య ప్రవాహాన్ని, విశ్వం అంతా కూడా మీరు ఏ రకమైనటువంటి ప్రవాహంతో ప్రసరింప చేస్తున్నారు అనేది స్పష్టంగా మీ చైతన్యాన్ని, మీ ప్రసారాన్ని, మీ సూక్ష్మ శరీరాన్ని, మీ కాంతి శరీరాన్ని, మీ ఆత్మ శరీరాన్ని, మరి విశ్వ చైతన్యంలో మీరు ఏ రూపంలో ఉన్నారు, ఏ రకంగా తిరుగుతున్నారు అనే విషయాన్ని మరి చాలా స్పష్టంగా చూపించారు. మీరు ఈ గుహ వెనక కనిపించే గుహ లైట్ వెనకాల ఉన్నారు అని చెప్పారు. తర్వాత రెండోసారి మొదటి కాంతి పుంజం, అది కాంతి శరీరం కనపడింది. ఆ తర్వాత మీరు ఒక విష్ణు చక్రంలాగా తిరుగుతున్నట్టుగా మీరు నాకు దర్శనాన్ని ఇచ్చారు. ఆ విష్ణు చక్రం లాగా తిరుగుతూ అదే రకమైనటువంటి ఎర్రని కాంతితో ఉన్న చక్రాన్ని మీరు ఎర్రగా తిరుగుతూ నా కళ్ళ ముందే మీరు ఎదురుగుండా ఇలాగా తిరుగుతూ ప్రసరిస్తూ, రౌండ్గా మీరు ప్రసరిస్తూ నాకు నిలబడి నా కళ్ళకి ఎదురుగుండా ఆ ఒక తామర పువ్వులో మధ్యలో ఉన్నటువంటి ఒక బొడ్డు అంటారు, తామర బొడ్డు, అందులో ఎన్నో రకాల కొన్ని బొడ్డు లోపల కొన్ని ఇలాగా ఒక మొలకల్లాగా కనిపిస్తాయి. ఆ తామర పువ్వు బొడ్డులాగా ఉండి నిజంగానే చుట్టూతా చక్రం ఉందేమో మన నా కళ్ళకప్పుడు అది గిరగిరా తిరగడం వల్ల నేను అంత గుర్తించలేకపోయాను. కానీ గుర్తించినంత మటుకు అది తామర పువ్వు విష్ణు చక్రంలాగా గిరగిరా తిరుగుతూ నా కళ్ళ ముందు ఒక్క సెకండ్ ఆగి తర్వాత మళ్ళీ అది ప్రసరింపజేస్తూ ఉంది. తర్వాత ఆ విష్ణు చక్రం మీరున్న గుహ దగ్గరికి, ఆ స్పార్క్ దగ్గరికి వచ్చింది. వచ్చి ఆ విష్ణు చక్రంలాగా ప్రసరించినటువంటి ఆ కాంతి ఏదైతే ఉందో, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ చైతన్య చక్రం ఏదైతే ఉందో, ఆ చక్రము కరెక్ట్గా వెనకాల ఉన్న స్పార్క్, మా కళ్ళకు కనపడే లైట్ వెనకాల ఉన్న మీ గుహ దగ్గర ఉన్న ఆ స్పార్క్ ఈ రూపంలో కనపడుతూ ఆ చక్రం మీలో లయమైపోయింది. ఈ 2 దృశ్యాల్ని
స్పష్టంగా చూశాను. అంటే మీరు కాంతి శరీరంతో ఉన్నారు, కాంతి శరీరంగా తిరుగుతున్నారు. కాంతి శరీరంతో మీరు ఏ రకంగా మరి ఆ చక్రంలాగా మీరు తిరుగుతున్నారు. అంటే మీ శరీరము కాంతి శరీరము. అయితే మీరు మీ ప్రవాహము, మీ చైతన్య ప్రసారము అదంతా కూడా ఒక చక్రంలాగా వ్యాప్తి చెందుతుంది. అంటే మీరు నిన్న నేను బద్రీనాథ్ వెళ్ళినప్పుడు మీ యొక్క ఫోటోగ్రాఫ్ని అక్కడ చూడడం జరిగింది. అక్కడ మీరు 4 చేతులతో ఉన్నారు. మీరు బాబాజీ అని నేను ఆ రావల్ సాబ్ని అడిగాను. అడిగితే కాదు, ఈయన ఆ బాబాజీ కారు, వీరు సాక్షాత్ బద్రీ స్వరూపులు, నిజ స్వరూపులు, బద్రీ లక్ష్మీనారాయణ స్వరూపులు అని చెప్పారు. కానీ ఇప్పుడు మీరెవరు అంటే మిమ్మల్ని నేను బద్రీనారాయణులాగా అనుకోవాలా, మీరు బాబాజీ అనుకోవాలా, మీరు కాంతి శరీరులు అనుకోవాలా, మిమ్మల్ని ఏమనుకోవాలి? ఈ ఉన్న ప్రపంచం అంతా కూడా, విశ్వం అంతా కూడా నడిపించే చైతన్య శక్తే మీరు. మీకు ఏం పేరు పెట్టాలి? బాబాజీ దగ్గరికి వచ్చాను కాబట్టి మిమ్మల్ని బాబాజీ అని పిలవాలా? లేకపోతే విష్ణు ప్రసారాన్ని విష్ణు చక్రంతో చూపించారు కాబట్టి మిమ్మల్ని బద్రీ నారాయణుడు అని పిలవాలా? లేకపోతే ఏమని పిలవాలి? మిమ్మల్ని ఏమని కొలుచుకోవాలి? అంటే మీరు నిరాకార స్వరూపులైనటువంటి ఆత్మ స్వరూపం మాత్రమే, జ్యోతి స్వరూపం మాత్రమే. మీరు ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఎంతోమంది యోగులు తపస్సు చేసుకుని ధ్యానం చేసుకుని పొందేటటువంటి మీ స్వరూపాన్ని మేము ఏం చేశామో అజ్ఞానులం, ఏమీ తెలీదు, ఎక్కడి నుంచో వచ్చాను మిమ్మల్ని చూడడానికి. మిమ్మల్ని ఎక్కి ఎలా వెళ్ళి నేను చూడగలను? మీ శరీరాన్ని మీరు సశరీరంగా కనపడతారా? మీరు ఏ శరీరంతో కనపడతారు? మీరు ఇప్పటికీ ఉన్నారు అని చెప్తున్నారు కదా, మీరు ఎప్పుడూ ఉన్నారు అనే విషయం తెలుసు. ఎందుకంటే మీరు ఎప్పటికీ ఉండాలి, అవతారాన్ని చాలించద్దు అని మీకు మీ సోదరి చెప్పింది. కానీ మీరు అటువంటి శరీరంతో మీరు ఉంటున్నారు, కాంతి శరీరంతో. మీరు ఎప్పటికీ బాబాజీ అనే విషయం మీ చరిత్ర ద్వారా తెలిసింది. మీరే తెలియజేశారు మీరు ఎప్పటికీ ఇలాగే కాంతి శరీరంతో ఉంటాను అని. కానీ మీరు కాంతి శరీరంతో చూపిస్తే మా మామూలు చక్షువులు ఇవి చూడలేవు. జ్ఞాన చక్షువులకు మాత్రమే కనపడేటటువంటి ఈ విషయాన్ని, ఈ కాంతి శరీరాన్ని మీరు చిన్న సెల్ ఫోన్లో చూపిస్తారని నా మామూలు బుర్రకి అందనే లేదు. మీరు ఎలా కనిపిస్తారు, మిమ్మల్ని ఎలా చూస్తాను అనుకున్నాను. కానీ మీరు ఇలా చూపించగలరని, అసలు ఇటువంటి ఈ నిరాకార స్వరూపాన్ని అందజేసేటటువంటి జ్ఞానం కాం మేము. ఇంత అజ్ఞానులకి మేము ఇంత మనసులో కోరికతోటి మిమ్మల్ని చూడాలి అనే కోరికతోటి ఇక్కడికి వచ్చినందుకు మీ సూక్ష్మ శరీరాన్ని, అసలు మీ చైతన్య శరీరాన్ని మాకు ఈ రకంగా చూపించి మమ్మల్ని ధన్యుల్ని చేశారు. మీకు అనంత కోటి యుగ యుగాలు మేము ఏమి చేసినా ఈ చక్షువులు ఈ కాసేపు మీ జ్ఞాన చక్షువుల్ని ప్రసాదించి జ్ఞానాన్ని ప్రసాదించడం వలన నేను ఈ విషయాన్ని తెలుసుకోగలిగాను. లేకపోతే ఎన్ని జన్మలెత్తినా నేను తెలుసుకోలేను. అటువంటి విషయాన్ని నాకు మీరు తెలియజేశారు బాబాజీ. నేను మిమ్మల్ని బాబాజీ అని, పరమ పూజ్య గురువులైనటువంటి బాలాజీ గారే మీరు అని, వారు కూడా హిమాలయాల నుంచి వచ్చారని వచ్చాను. మీరు బాలాజీ అయినా బాబాజీ అయినా మీ కాంతి శరీరాన్ని, మీ సూక్ష్మ శరీరాన్ని నాకు దర్శింపచేశారు. నేను ఏ రకంగా పిలుస్తున్నాను అన్న విషయం అనవసరం. కానీ మీ గుహ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ కాంతి శరీరాన్ని మాత్రం చూడడానికి నాకు ఈ శక్తి సరిపోవటం లేదు. మరి ఎంత ఆత్మానందం అన్నది నాకు తెలియదు, కానీ ఆత్మ సాక్షాత్కారం మాత్రం కలిగింది. ఆత్మ సాక్షాత్కారాన్ని నాకు ఇక్కడ ఈరోజు ఈ టైంలో మీరు ఇచ్చారు. నాకు ఆత్మ సాక్షాత్కారం ఈ కళ్ళతోటి, నేను ఏ ధ్యానము చేయలేదు, కానీ నా చక్షులకి, జ్ఞాన చక్షులకి, నాతో తీసుకొచ్చినటువంటి ఈ వీళ్ళందరికీ కూడా మరి అనుగ్రహించి మమ్మల్ని అందరినీ తరింపచేసినందుకు మీకు యుగ యుగాలు
యుగ యుగాలు ఎన్ని కోట్ల అనంత కోటి నమస్కారాలు చేసినప్పటికీ మరి సరిపోదు. ఈ జీవులను ఉద్ధరించడానికి మీరు మమ్మల్ని కరుణించి ఈ ప్రసారం చేసినందుకు ఏమి చేసి రుణం తీర్చుకోలేము. ఈ రుణం తీరడానికి ఏం చేయాలో, ఎన్ని జన్మలు ఎత్తాలో, ఎన్ని సేవా కార్యక్రమాలు చేయాలో, ఇక్కడి నుంచి నేను నాకు ఏమి ప్రీచ్ చేస్తారో, ఏం చేయదలుచుకున్నారో మీరు చేసి నన్ను తిరిగి వెనక్కి పంపించండి. నేను ఆ సేవా కార్యక్రమంలో మగ్నమై అదే సేవతోటి చేసి ఈ శరీరాన్ని ఈ ఈ మీ కాంతి శరీరాన్ని చూసిన ఈ కళ్ళు మరి ఇంకా మళ్ళీ వెళ్ళిపోయేలోపు ఆ సేవ చేసి తరించి మళ్ళీ మీలో కలిసిపోవాలని, అటువంటి ఆనందం మళ్ళీ ఇంకోసారి కావాలని ఇంక నేను కోరుకోను. ఈ జన్మ కోరుకోను. ఈ జన్మకి నాకు ఈ ఆనందము, ఈ అదృష్టము, ఈ యోగ్యత చాలు. మీకు అనంత కోటి నమస్కారాలు. రుణం నేను ఎప్పటికీ ఒక శిష్యురాలిగా, ఒక జీవుడిగా నేను ఎప్పటికీ మీకు రుణపడే ఉంటాను. ఎప్పుడు మీ సేవని శిరసావహించడానికి నా శరీరం ఉపయోగపడాలని నేను ఇక్కడి నుంచే నేను మీకు ధ్యానం చేస్తాను. మొదటిగా బాబాజీ ఆ కాంతి నాలో ప్రవహించినందుకు ఆయనకి ఇక్కడి నుంచి దీపాన్ని వెలిగిస్తుంది. ఆ తర్వాత అనంత చైతన్యం మీరు కూడా పట్టుకోండి. నా చేయి పట్టుకోండి, ఎవరో చేతులు పట్టుకోండి. ఎక్కడ వెలిగించాల్సింది దీపాన్ని ఇక్కడ వెలిగించాలి. ఆయన వెలిగించారు. ఫస్ట్ రూమ్ చూడడానికి రాత్రికి తిరిగి వెళ్ళి ఏదో మాట్లాడుతూ ఉండగా శాంత్ వచ్చి మా రూమ్ నుంచి బాబాజీకి కనిపిస్తుంది. సరే అయితే చూద్దాం పదండి అన్నాను. మేము నలుగురు గబా పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళాం. సరే వాళ్ళ రూమ్లో బాల్కనీ నుంచి అక్కడ చూపించడం, అది దూరంగా ఒక లైట్ వెలుగుతుంది. దాని వెనక బాబాజీకి ఉందిట అని చెప్పాట అని సీతాపతి గారు చెప్పారు. అన్నాను. సరేలోపు తను, రాధిక, శాంత చాలామంది ఫోటో తీయడానికి క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేశారు. అందులో చేసిన మిగిలిన వాళ్ళకి ఎవరికి ఫోన్లో ఆ లైట్ క్యాప్చర్ కావట్లేదు. సరే ఇది ఒక్క నా దాంట్లోనే వస్తుందండి, ఇంకా వీళ్ళ దాంట్లో అసలు అది రావట్లేదు లైట్. చూస్తే అది ఒక లైట్
ఎర్రటి కాంతి, మరీ ఎరుపు కాదు, మరీ తెల్లని తెలుపు కాదు, ఒకలాంటి కాంతి ఒక ఒక బాల్ లాగా తిరగడం మొదలుపెట్టింది. స్క్రీన్ అది పెద్దదేమో, తిరుగుతుంది మొత్తం అంతా. ఏంటి ఇలా తిరుగుతుంది, ఇది ఒక చోట నిలబడట్లేదు, స్కైలో ఎక్కడ స్టార్స్ లేవు, ఏమీ లేవు, ఏంటి ఇలా తిరుగుతుంది అని బాగా దగ్గరగా పెట్టి చూడడానికి ప్రయత్నం చేశాను. దూరంగా పెట్టే కొద్దీ అది అందనంత దూరంగా వెళ్ళిపోతూ దగ్గరికి వెళ్ళిపోతూ ఒక జీవస్థ, ఒక గర్భస్థ పిండం ఒక స్పార్క్ రూపంలో ఎలా కనపడుతుందో అలా స్పార్క్ లాగా ఉండి తిరగటం మొదలుపెట్టింది. మొత్తం సెల్ ఫోన్ అంతా తిరుగుతుంది, అది ఆగటం లేదు, ఒక చోట స్టాండ్ స్టిల్గా లేదు. ఏమిటిది, ఇది అలా కాదు, ఇది ఏదో ఎనర్జీ లాగా ఉంది అంటూ నేను ఏదో మాట్లాడడం మొదలుపెట్టాను. ఒక 2 minutes అయిన